అమ్మమ్మ ఈరోజు ఏం చేస్తున్నావు? ఇవాళ పూస లేకుండా టమాటా తొక్కు నూరుతున్న రోట్లే ఇవాళ. అందరు మంచిగున్నారా? పచ్చిమిరపకాయలు, ధనియాలు, ఎల్లిగడ్డ, జీలకర్ర, నువ్వులు, టమాటాలు, చింతపండు ఇవైతే మొదలు కావాలి. నేనైతే ఇవాళ పొయ్యి మీద టమాటాలు ఉడికిస్తున్నా. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి నూనె పోసుకోవాలి. మిరపకాయలు వేసి వల్లు అయ్యేదాకా మంచిగా గోలాలి. తెలుపు అయ్యేదాకా గోలాలి. మిరపకాయలు మంచిగా గోలితేనే తొక్కు కమ్మగా వస్తుంది. మిరపకాయలు వేయించుకున్న తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలి. ఇవన్నీ అయితే మంచిగా కలుపుకొని గోలించుకోవాలి. మంచిగా గోలాలి అన్నీ. ఒక 2 చెంచాల ధనియాలు వేసుకోవాలి. ధనియాలు అంటే ఏందో అనుకోకూడదు, కొత్తిమీర. ఇవాళ కట్టెల పొయ్యి మీద చేస్తున్నా, తొక్కు కమ్మగా ఉంటుంది. జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకుంటే కమ్మగా ఉంటుంది తొక్కు. ఎంత జీలకర్ర ఎక్కువ వేసుకుంటే అంత మంచిగా ఉంటుంది. ఇవన్నీ గోలించుకొని గిన్నెలు వేసుకోవాలి. టమాటా తొక్కు చేస్తున్నాం కదా, ఫస్ట్ టమాటాలు అయితే కోసి పెట్టుకోవాలి. గిన్నె పెట్టి మళ్ళీ గిన్నె పెట్టి నూనె వేసుకోవాలి. టమాటాలు మంచిగా గోలియాలి. 2 చింతపండు రెక్కలు వేసుకోవాలి. చింతపండు వేసుకుంటే తొక్కు పుల్లగా కమ్మగా వస్తుంది. ఊక కలపద్దు. టమాటాలు ఉడకాయి, కొద్దిగా పసుపు వేసుకోవాలి, మూత పెట్టుకోవాలి, మగ్గుతుంది మంచిగా. ముందుగా వేయించుకున్న మిరపకాయలు మొదలు దంచుకోవాలి. ముందుగా మిరపకాయలు ఒక్క ముక్కలు దంచుకోవాలి. మిరపకాయలు, ఉప్పు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు అన్నీ ఒక్క దగ్గర వేసుకొని ఒక్క ముక్కలు దంచుకోవాలి. నేను ఈ వీడియోలో చూపించినట్టు మీకు నచ్చితే వేసుకోండి. రోట్లే దంచుకోవాలి రోకలతోని. మిక్స్ పట్టుకోవద్దు, టేస్ట్ ఉండదు. వెనకట అందరము గిట్ల దంచుకునేటోళ్ళము, మంచిగా ఉంటాయి. మనుషులు కూడా మంచిగా ఉన్నారు అప్పుడు. ఇప్పుడు అన్ని మిక్సులు పట్టుకుంటా తినుకుంటా రోగాలు వేసుకునుడు. ఇట్లా దంచుకుంటే టైం పడుతుంది కానీ టేస్ట్ మంచిగా ఉంటుంది. వారం రోజులున్నా ఖరాబ్ కాదు తొక్కు. పోసు లేకుండానే తొక్కును తయారు చేసిన ఉడుకుడుకు అన్నం వేసుకొని తింటే మంచిగా ఉంటుంది. ఎన్ని రోజులున్నా ఖరాబ్ కాదు. పాతకాలంలో మేము ఏమేం చేసుకున్నామో రోజు ఒక్కటి పెడతా. అందరు చూడుండ్రి, నాకు సపోర్ట్ చేయండ్రి. మిరపకాయలు దంచుకున్న తర్వాత, దొడ్డుబాటు దంచుకున్న తర్వాత టమాటాలు వేసుకొని మెత్తగా నూరుకోవాలి. గింతే తొక్కు చేసుకునుడు. ఏం మిక్స్లు వేసుకొని తింటారు. ఇట్లా ఏమంత అలకగానే ఇది రోట్లే దంచుకునుడు. ఇట్లనే దంచుకొని తినాలి. మీరు అందరు నాకు సపోర్ట్ చేయండ్రి. చేస్తే మీకు మంచిగా ఇంకా మంచి మంచి వీడియోలు పెడతా. మంచిగా లైక్ చేయండ్రి, సబ్స్క్రైబ్ చేయండ్రి. అమ్మమ్మ చేసిన పచ్చడి అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంది. అమ్మమ్మ అయితే రోట్లో నూరుతుంది. మా అమ్మని తొక్కు అవేమైనా చేయమంటే మిక్సీలో అయితే వేస్తుంది. ఆ మిక్సీలో కన్నా ఈ రోట్లో నూరిన పచ్చడి అయితే టేస్ట్ ఉంటుంది. పోసి పెట్టకుండా అమ్మమ్మ చేసిన చట్నీ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అమ్మమ్మ అయితే ఎక్కువ మాట్లాడలేకపోయింది, అందుకే అమ్మమ్మ కోసం నేను మాట్లాడుతున్నాను. మీరందరూ అమ్మమ్మని అయితే సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. అమ్మమ్మని మీరందరూ సపోర్ట్ చేయండి. అలాగే అమ్మమ్మ పాతకాలం వంటలు ఏమేమి ఉన్నాయో వీడియోలో అయితే చెప్తుంటుంది. అమ్మమ్మ రోజు ఒక వీడియో అయితే మీ అందరికీ చూపిస్తూ ఉంటుంది. మీరందరైతే అమ్మమ్మని అయితే సపోర్ట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ అయితే ఇవ్వండి. అమ్మమ్మ అయితే రోట్లో నూరిన పచ్చడి అయితే టేస్ట్ అయితే బాగుంది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ఇంకా వేడివేడి అన్నంలో పెట్టుకొని తింటే అయితే టేస్ట్ అయితే అదుర్స్ ఉంటుంది. ఇక మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ పచ్చడి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అలాగే అమ్మమ్మకైతే పచ్చడి ఎలా చేసిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అమ్మమ్మ అయితే మెసేజ్లో అయితే చూసుకుంటుంది. మీరు ఏదో ఒక మాట రూపంలో చెప్తుంటే అమ్మమ్మకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ వీడియో అయితే లైక్ అయితే చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. మీ అందరి కోసం అమ్మమ్మనైతే పాతకాలంలో వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఎలా చేసుకున్నారో, వాళ్ళు పాతకాలంలో ఏమేమి తిన్నారో, అమ్మమ్మలు, నానమ్మలు, తాతమ్మలు ఇప్పటి వరకు స్ట్రాంగ్గా ఉన్నారంటే వాళ్ళు తీసుకున్న ఫుడ్ మాత్రమే. మనమైతే కెమికల్స్ ఉన్న ఫుడ్ అయితే ఎక్కువ తీసుకుంటున్నాము. అలాగే మనము ఎక్కువగా పనికి ఇబ్బంది ఉండకుండా మిక్సీలు అలాగే రైస్ కుక్కర్లు యూజ్ చేస్తున్నాము. ఇలాంటివి అయితే మనము రోట్లో నూరుకోవడం అయితే ఇప్పుడున్న జనరేషన్లో అయితే చాలా తక్కువగా ఉంది. అమ్మమ్మ అయితే తొక్కు నూరడం అయితే అయిపోయింది.
తొక్కు నూరడం అయితే అయిపోయింది. వేడి వేడి అన్నం పెట్టుకొని తొక్కు వేసుకొని తినేయడమే ఇక. మీరందరూ కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.